హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకేంటి విషయాలు? ఏముంది, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నీ బర్త్డే, నా బర్త్డే, భలే కోయిన్సిడెన్స్ కదా. ఇప్పుడైనా ఐ లవ్ చెప్పొచ్చు కదా. ఇదే రోజు మన పెళ్లి రోజు అయితే బాగుంటుంది కదా. ఏమైంది సంవి? ఏమైనా ప్రాబ్లమా? నీకో విషయం చెప్పాలి. చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. జోక్ చేయడానికి వెళ్ళాపాలా లేదా? జోక్ కాదు, నిజం. పెళ్లి చేసుకోవా? ఎందుకు? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అదే ఎందుకంటున్నా? ప్రేమించమంటావా చెప్పు, జీవితకాలం ప్రేమిస్తా. కానీ పెళ్లి మాత్రం నా వల్ల కాదు. నా వల్ల ఏమన్నా ప్రాబ్లమా, లేక నేను నచ్చలేదా? అయ్యో అవన్నీ కాదు. పెళ్లి చేసుకోలేని పక్షంలో నువ్వు నాకు అవసరం లేదు. నా కళ్ళ నుంచి ఇమీడియట్లీ వెళ్ళిపో. ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ప్రాబ్లం ఏంటి? అందుకే నాకు కోపం వచ్చేది. చెప్పు. నువ్వెంతగా ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. కానీ మన ప్రేమకు ప్రతిరూపాన్నివ్వలేను. నేను సంసారానికి పనికిరాను. నేను తల్లిని కాలేను. నిన్ను ప్రేమించక ముందు తెలుసుంటే అసలు నేను ప్రేమించేదాన్నే కాదు. పిచ్చిదానా, ఇంతే కదా. దీనికి కూడా ఏడుస్తావు? చూడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మనసులో స్థానం సంపాదించాలనుకున్నాను, అంతే. మరి పిల్లలంటావా, ఎవరినైనా పెంచుకోవచ్చు, అంతే. స్మైల్ 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 స్మైల్. ఇప్పుడైనా ఐ లవ్ చెప్పొచ్చు కదా. నో. మరి మరి మరీ లేదు, ఏం లేదు. బండెక్కు. ఎందుకంత స్పీడ్? స్లోగా వెళ్ళు. ఏయ్ బంగారం, అమ్మడు, ఏయ్ లేరా, ఏయ్ 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 లేరా, ఏయ్. దెబ్బలేమైనా తగిలాయా? నా సంగతి వదిలే, నీకు టైం అయిపోయిందిరా. గట్టిగా తగిలేసింది దెబ్బ.
ఏంటో ఆలోచిస్తాను. ఐ లవ్ యూ. ఇప్పుడేనా చెప్పేది?